హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాబీ టింగ్ టాక్స్. మీరు కొత్తగా మా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, టంగన కొట్టండి. కొట్టితే అక్కడ ఆల్ నోటిఫికేషన్ ఆన్ ఉంటుంది, అది ప్రెస్ చేసుకోండి. ఏమన్నా ఫర్దర్గా నేను వీడియోస్ ఏమన్నా చేసి పెడితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి, అప్పుడు మీరు చూడొచ్చు. నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. బాగున్నా బాగాలేకున్నా ఎట్లుంది ఏం కథ అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే ఇంకా బెటర్గా మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే నాకు కామెంట్ రూపంలో ఏదైనా చెప్తేనే కదా ఏదైనా చేసేది. మీకు డిఫరెంట్గా ఏమైనా చెప్పాలా, లేకపోతే మంచి బాగా చెప్తున్నా లేదా ఇంకేమైనా మార్చుకోవాలా అనేది చెప్తే కదా నాకు తెలుసుకుని అంత బెటర్గా నీకు ఇంకా చెప్పడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పేసి చెప్తున్నాను. ప్లీజ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇది వచ్చేసి మనం బిగ్ బాస్ రివ్యూ చెప్పుకుంటున్నాము. వెళ్దామా ఇక ఈరోజు ఏమేమి జరుగుతున్నాయి ఏంటి కథ అని చెప్పేసి మాట్లాడుకుందామా. నిన్న టాస్క్ సగంలో అయిపోయింది కదా, ఆ టాస్క్ గురించి ఎవరిని కంటెండర్ గా చేయాలని ఆ డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసి గొడవ అయింది. పృథ్వీకి గౌతమ్కు ఏం గొడవ అయింది, అసలు దేని గురించి గొడవ అయింది, అసలు తప్పు ఎవరిది, ఆ పాయింట్ విషయంలో తప్పు ఎవరిది, ఆ దాని గురించి డీప్ గా డిస్కషన్ చేసుకుందాం. మధ్యలో ఇష్యూస్ వస్తున్నాయి కదా, ఆ ఇష్యూస్ ఎవరి ఇష్యూస్ అయినాయి ఏంటి ఏం కథ, ఎవరి టీ షర్ట్ చినిగిందని చెప్పేసి గొడవ చేస్తున్నారు కదా, గ్రూప్ గేమ్ అంటున్నారు కదా, అవన్నీ డిస్కస్ చేసుకుందాము. టాస్క్ లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది కూడా ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చిందని కూడా అవన్నీ డిస్కస్ చేసుకుందామా. లెట్స్ గో, వెళ్దామా బిగ్ బాస్ హౌస్ లోకి. పదాన్ని మరి ముందుకు ఓపెన్ చేయగానే వచ్చేసి బిగ్ బాస్ అందరినీ లైన్ గా నిలబడుకుంటాడు. నిన్న ఆల్రెడీ ఇచ్చారు కదా, లైన్ గా నిలబడి మరి చెప్తాడు అన్నట్టు. ఇది లాస్ట్ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్. ఇది వచ్చేసి ఇద్దరు రోహిణి అండ్ నిఖిల్, మీరు ఇద్దరిని మిగిలిపోయారు. ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఆ నిర్ణయాన్ని హౌస్ కు ఇస్తున్నాను. హౌస్ సభ్యులు వాళ్ళ ఒక నిర్ణయం ప్రకారం ఎవరు కంటెండర్ అవుతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వాళ్ళ అభిప్రాయాలతో అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. చేసిన తర్వాత వచ్చేసి నిఖిల్ వచ్చేసి నేను మెగా చిప్ కావడానికి ఆల్రెడీ అయినాను, కానీ కావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నా మీద చాలా నెగిటివిటీ వచ్చింది కాబట్టి దానికి తీసుకోవడానికి నేను ఈ నామినేషన్ లో ఉన్నా కాబట్టి ఈ మెగా చిప్ కంటెండర్ టాస్క్లో ఆడి నేను తీసుకోవాలన్నట్టు నిఖిల్ చెప్తాడన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు నెగిటివ్ గా పాయింట్స్ తీసుకొచ్చి పెట్టిర్రు, నెగిటివ్ తోనే ఉన్నాడు కాబట్టి ఇట్లా నమ్మాలను వాడుకొని చేసుకొని ఇట్లా గేమ్లలో గెలుస్తున్నా అని చెప్పేసి సీత వచ్చి చెప్పడము, ఉమెన్స్ ఎమోషన్స్ ను ఆడుకుంటున్నావు అని చెప్పేసి చెప్పడము, ఇవన్నీ అయినాయి కదా. చాలా లోన్ అయిపోయిండు నిఖిల్, దానికి నేను ఆడాలనుకుంటున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆల్రెడీ నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి నామినేషన్ లో కూడా ఆడితేనే కదా ఎవరైనా ప్రేక్షకులు ఓటు వేసేదని చెప్పేసి అట్లా నేను కూడా కంటెండర్ గా ఉండి నేను కూడా మెగా చిప్ కు పోటీ బొమ్మదారునిగా ఉంటానని చెప్పేసి చెప్పుకున్నాడు. చెప్పుకున్న తర్వాత వచ్చేసి రోహిణి వచ్చేసి నేను కూడా ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాను, అప్పుడు వచ్చిన తర్వాత నేను తొందరగానే హౌస్ లోకి వెళ్ళిపోయాను. తర్వాత నాకు నెక్స్ట్ ఛాన్స్ అనేది వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కాంచి నేను మెగా చిప్ కోసము ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాకు దగ్గరలోకి వస్తుంది పోతుంది కాబట్టి ఇప్పుడు నాకు ఈ మెగా చిప్ కావాలని చెప్పేసి ఆమె అడుగుతుంది. మీ ఇంటి సభ్యులందరూ మీరు నాకు ఓటు అంటే ఎన్నుకుంటారు, మెజార్టీ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను చెప్పి చెప్తుంది అన్నట్టు. రోహిణి కూడా చాలా వరకు టాస్క్ లో మెగా చిప్ టాస్క్ లో దగ్గర దాకా వచ్చుకుంటూ వెళ్ళిపోవడం అయితే ఖచ్చితంగా జరిగింది. కాబట్టి ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ లో బాగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తుంది. దానికి కూడా మెగా చిప్ అయితే ఇంకా బెటర్ గా ఉంటది కాబట్టి అట్లా అని ఆమె చెప్పుకుంటది అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి గౌతమ్ అంటాడు, అందరు నిలబడ్డ తర్వాత అవినాష్ ను బిగ్ బాస్ పిలిచి లోపలికి వెళ్ళి టీ షర్ట్ తీసుకురమ్మంటాడు. టీ షర్ట్ తీసుకొచ్చిన తర్వాత గౌతమ్ పాయింట్స్ చెప్తుంటాడు అన్నట్టు. గౌతమ్ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ హౌస్ లో చాలా మంది వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళని వెంటనే ఎట్లా వచ్చారు అట్లా వాళ్ళను పంపించాలని గ్రూప్ డిస్కషన్ చేసి నామినేట్ చేయాలని చెప్పి చేసిరు కాబట్టి అలాంటి జరిగినాయి కాబట్టి ఆల్రెడీ నేను ఇక్కడ నిఖిల్ కు అండ్ రోహిణికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఆల్రెడీ విష్ణుప్రియను కంటెంటర్షిప్ నుంచి తీసేసి వీళ్ళందరినీ అక్కడ చూడాలనుకున్నా కానీ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరికి ఒకరికి సపోర్ట్ చేయాలి కాబట్టి నేను వచ్చేసి రోహిణికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి చెప్తాడు. వైల్డ్ కార్డ్ లో వచ్చిన వాళ్ళను
వైట్ కార్డ్ లో వచ్చినారు కదా, వచ్చిన వీళ్ళను డైరెక్ట్ ఒక్కొక్కరిని నామినేట్ చేసుకుంటూ పంపించాలి, బయటికి వెళ్ళగొట్టాలని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే జరిగింది. అది ఈ మధ్యలో వచ్చిన నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ విషయాలు అనేది గౌతమ్ తెలుసుకున్నా అని చెప్పేసి తెలిసింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాను ఈ పాయింట్లు అని చెప్తుంటాడు అన్నట్టు. అక్కడ అందరూ మాట్లాడుతుంటే అప్పుడు ఇది తర్వాత మాట్లాడదాము, ఇది ప్రక్రియ అన్నట్టు ఎవరు మాట్లాడుకుంటున్నారు. కానీ గౌతమ్ కొంచెం వేరే తిరిగి తీసుకొచ్చుకొని, అంటే అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ నేను ముందుకెళ్ళాలన్నట్టు ఒక వేలో వచ్చేస్తున్నాడు. కానీ ఆ పాయింట్స్ అనేది తీసిన కరెక్ట్ అనుకోవచ్చు, ఇటు తప్పు అనుకోవచ్చు. అది ఇంకా ముందుకెళ్తే ఎలా ఉంటుందని కూడా మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఆయన పాయింట్ చెప్పేసి నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి చెప్తాడు. యష్మి వచ్చేసి నేను వచ్చేసి మెగా చిప్ లో వచ్చేసి ముగ్గురు కాలేదు కాబట్టి నేను వచ్చేసి ఆల్రెడీ నిఖిల్ 3 వారాలు అయింది కాబట్టి నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నాను, రోహిణి మెగా చిప్ కాలేదు కాబట్టి నేను రోహిణికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తుంది అన్నాడు. తర్వాత వచ్చేసి యష్మి తర్వాత వచ్చేసి ప్రేరణ చెప్తుంది, నువ్వు నాకు సూట్ కేసు ఇచ్చినావు కాబట్టి నువ్వు సూట్ కేసు తోనే నేను కంటెండర్ కోసము ఒక అడుగు ముందుకేసినాను. అదే విధంగా వచ్చేసి నేను అది ఎలక్షన్ షీల్డ్ లో వచ్చేసి నేను ఫస్ట్ సపోర్ట్ ఇచ్చి తర్వాత సపోర్ట్ కాలేకపోయినా ఒక అడుగు దూరంలో నీకు మిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అప్పుడు నాకు సూట్ కేసు ఇచ్చి నాకు కంటెండర్ గా అవకాశం ఇచ్చినావు, ఇప్పుడు నేను ఇక్కడ నీకు మద్దతు తెలిపి నీకు కంటెండర్ గా నేను అవకాశం ఇస్తున్నా అని చెప్పేసి ప్రేరణ రోహిణికి సపోర్ట్ అనేది చేస్తూ ఉంటది. చేసిన తర్వాత వచ్చేసి గౌతమ్ ఇది పృథ్వీ మాట్లాడతాడు. పృథ్వీ వచ్చేసి నాకు రోహిణి వచ్చేసి తేజ మాట్లాడతాడు. తేజ ఏమంటాడు, నేను ఆల్రెడీ ముగ్గురము అవ్వలేదు కాబట్టి మెగా చిప్ అది చిప్ కాలేదు కాబట్టి మీ ముగ్గురం ఫస్ట్ నుంచే అనుకుంటున్నాము మీ ముగ్గురం రావాలని చెప్పేసి, కాబట్టి మీ ముగ్గురంలో నేను రోహిణికే నేను మద్దతు తెలుపుతాను అని చెప్పేసి తేజ చెప్తాడు. తర్వాత పృథ్వీ వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్ తీసుకొచ్చారు, వైట్ కార్డు వాళ్ళు వచ్చి నేను రాగానే ఒక్కొక్కరిని నామినేట్ చేసి పంపించాలని చెప్పేసి అంటున్నారు కాబట్టి చెప్తున్నాను, అది ఇదివరకు ప్లాన్ అయితే చేసినాం కానీ అప్పుడు ప్లాన్ చేసింది వేరు, అప్పుడు ప్లాన్ చేసాం కానీ అలాంటిది ఇప్పుడు ఏం లేదు, అందరూ ఎవరికి వారు ఇండివిజువల్ గేమ్స్ ఆడుతారు. ఇండివిజువల్ అప్పుడు క్లామ్ గా ఉన్నప్పుడు అప్పుడు డిస్కషన్ అయితే జరగలేదని మేము అంటలేము, జరిగింది. అంతకుముందు బిగ్ బాస్ వాళ్ళు సునామీలు అది అని చెప్పి చెప్పడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్ తోని వాళ్ళను నెగిటివ్ అని చెప్పేసి మేము అనుకొని మేము పంపించాలని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ ఇప్పుడు అలాంటివి అయితే ఏం జరగట్లేదు కాబట్టి అని చెప్పిండు. చెప్పిన తర్వాత రోహిణి వచ్చేసి నువ్వు నాకు సపోర్ట్ చేయకు, నువ్వు చింపను నాది చింపకు, నేను నీ ప్రొటెక్ట్ చేయను నాది నువ్వు ప్రొటెక్ట్ చేయకన్నట్టు మేము మాట్లాడుకున్నాం కాబట్టి ఆల్రెడీ నీకు కాలేదు. నాకు నిఖిల్ వచ్చేసి టీషర్ట్ నాకు ప్రొటెక్ట్ చేసింది కాబట్టి నేనైతే నిఖిల్కు మద్దతు తెలుపుతున్నా అని చెప్పేసి పృథ్వీ చెప్తాడు. అయితే యాక్చువల్గా ఈ పాయింట్ గౌతమ్ చెప్పినప్పుడు ఎందుకంటే వీళ్ళే కదా అప్పుడు ఓజీ కేమ్ క్లామే కదా, అందరు కలిసి కప్పు కొడితే మనమే కొట్టాలి లేకపోతే లేదు, మన గ్రూప్ లో వచ్చేసి ఎవరైనా ఒకరు కప్పు కొట్టాలి, కప్పు వాళ్ళకైతే పోనీయద్దు అని చెప్పేసి ఒక డిస్కషన్ అని జరిగింది. అప్పుడు మాట్లాడుకొని అప్పుడు డిసైడ్ చేసుకున్నారు. అప్పుడు ఇది మన విష్ణుప్రియ కూడా నామినేషన్ ఇది మెగా చీఫ్ అయినప్పుడు కూడా అందరినీ రాయల్ టీం వాళ్ళనే నామినేట్ చేయని చెప్తే కూడా విష్ణుప్రియ అప్పుడు వినకుండా ఆమెకు తగినట్టుగా ఒక్కొక్కరిని నామినేట్ చేసింది. ఓజీ వాళ్ళు రాయల్ వాళ్ళు ఇద్దరు కలిసి నామినేట్ చేసింది. ఎక్కువ శాతం ఓజీ వాళ్ళని నామినేట్ చేసింది. అప్పుడు పృథ్వీ కూడా అడిగాడు, అది కూడా చిన్న ఇష్యూ జరిగింది. అప్పుడు ఒక డిస్కషన్ అనేది జరిగింది, దానిలో కూడా మళ్ళీ నామినేషన్ కూడా వచ్చింది ఆ పాయింట్ కు. అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసింది ఇది ఏంటంటే వాళ్ళందరినీ నామినేట్ చేయించి అందరూ ఒక్కొక్కరిని ఎలగొట్టాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్. కానీ అప్పుడు టీమ్ గా ఉన్నప్పుడు అలాంటిది ఇప్పుడు ఏం లేదు, మేము అట్లా అందరం కలిసిపోయి ఆడుతున్నాము, ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళది అన్నట్టు చెప్పిండు పృథ్వీ. ఎందుకంటే గౌతమ్ లేవో తీసుకొచ్చింది కదా ఆ పాయింట్ కు, పృథ్వీ చెప్పి ఎక్స్ప్లెయిన్ ఇచ్చింది. దాని తర్వాత వచ్చేసి మన విష్ణుప్రియ అంటుంది, నాకు రోహిణి నేను ఇంతకుముందు దాకా నీకే సపోర్ట్ చేద్దాం అనుకున్నా కానీ నువ్వు అన్న మాటలకు నా మనసు హట్ అయిపోయి నీకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. నువ్వు ప్రతిసారి నన్ను ఇట్లా మాటలతో అంటుంటావు, నువ్వు వెల్డన్ బాగా ఆడినావు గేమ్, నువ్వు బాగా ఆడినావు అని చెప్పి ఇట్లా మాట్లాడము ఎగతాలు చేసి మాట్లాడినట్టు అనిపించింది అని చెప్పేసి. లేదు నువ్వు అక్కడ వచ్చేసి సపోర్టు
నాకు సపోర్ట్ చేసినప్పుడేమో మామూలుగా నార్మల్గా సపోర్ట్ చేసినావు, ఈ దానికి వచ్చినప్పుడు బాగా అగ్రెసివ్గా ఆడి నీకు పట్టుకున్న పృథ్వీకి అండ్ ప్రేరణకు అండ్ యష్మికి అట్లా అగ్రెసివ్గా గేమ్ ఆడినట్టు నాకు అనిపించింది. ఇట్లా ఆడినట్టు నాకు అనిపించలేదు నువ్వు అని చెప్తుంది. లేదు నేను అట్లే నీ కాలేదని మళ్ళీ విష్ణుప్రియ చెప్తూ ఉంటది అన్నట్టు నాకు అనిపించింది. నేను చెప్తున్నాను, మాట్లాడే మాటలకు నువ్వు చేసేదానికి చాలా తేడా ఉంటది అని చెప్పేసి వాళ్ళిద్దరి మీద ఆర్గనైజేషన్ అయితే కొంచెం ఎప్పని జరిగింది. ఇక దాని తర్వాత వచ్చేసి సరేలే, ఇక మరి నాకైతే ఎలాంటి ఉద్దేశం లేదు, నువ్వు బాగా ఆడావని చెప్పినానికి నేను క్లారిటీ చెప్పిన అంతే, అంతకు మించి నా దగ్గర ఏం లేదని చెప్పి చెప్తుంది అన్నట్టు. నా మద్దతు వచ్చేసి నిఖిల్కి అని చెప్పేసి విష్ణుప్రియ చెప్తుంది. విష్ణుప్రియ నిఖిల్కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చి అవినాష్ వస్తాడు. అవినాష్ అని ఇట్లా నువ్వు చాలా వరకు ముందుకు వచ్చావు, ఫస్ట్ బిగ్ బాస్ వచ్చి నీ ప్రయాణం ఇట్లా సాగాలని చెప్పేసి నేను కూడా నీకు మద్దతు తెలుపుకున్నానని చెప్పి మెగా చిప్కు మద్దతు అనేది అవినాష్ కూడా తెలుపుతాడు. తర్వాత నబీల్ వచ్చేసి తన పాయింట్స్ చెప్తాడు. నువ్వు నాకు ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే గౌతమ్ చెప్పిన పాయింట్ ప్రకారము వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళను ఇట్లా హెల్మెట్ చేయాలని చెప్పేసి గ్రూప్ డిస్కషన్ చేసుకొని చేసిరని చెప్పేసి అన్నాడు. దానికి ఒక క్లారిటీ ఇస్తాను నేను అని చెప్పి నబీల్ స్టార్ట్ చేస్తాడు. అనగానే అక్కడి నుంచి పక్క నుంచి విష్ణుప్రియ అండ్ ఇటు గౌతమ్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా మా అవును కదగా మరి అంతే కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతుంటే నబీల్ ఒకటి అంటాడు, ఆగండి మీరు ఆగండి, ఫస్ట్ మీరు ఆగండి, నా పాయింట్ పెట్టిన తర్వాత అప్పుడు డిస్కస్ చేసుకోండి. మీరు నా పాయింట్ నా దగ్గరకు వచ్చినప్పుడు మీరేంది మధ్యలో మాట్లాడేది అని చెప్పేసి వాళ్ళు అంటాడు అన్నట్టు. అన్న తర్వాత అవినాష్ వాళ్ళని సైలెంట్ మూస్తాడు. చెప్తాడు అన్నట్టు నబిల్, ఒకప్పుడు అనుకున్నది ఓజీ క్లాము రాయల్ క్లామ్ అన్నప్పుడు ఈ డిస్కషన్ అనేది జరిగింది. కానీ మేము ఇప్పుడు అంతా ఒకటే క్లామ్ అయిపోయింది కాబట్టి అందరు ఎవరికి వారు ఇండివిజువల్ ఆడుకుంటుంటారు. ఇప్పుడు ఇండివిజువల్ ఉన్నది, ఆ వీక్ ఒక వీక్ ఉన్నది కాబట్టి మీరు వచ్చేసి ఇట్లా బిగ్ బాస్ ఇచ్చాడు కాబట్టి మీరు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ తో పంపించారు కాబట్టి మేము అనుకున్న చేసినాం, అట్లా అనుకున్నాం కానీ అది జరగలేదు, ఇంప్లిమెంటేషన్ కూడా కాలేదు. అదే చెప్పేది మీకు అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. చెప్పగానే నేను వచ్చేసి నిఖిల్ నువ్వు నాకు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా నేను నీకు సపోర్ట్ ఇచ్చిన, నువ్వు ఆల్రెడీ ఒక నెగిటివ్ పాయింట్ తో ఉన్నావు కాబట్టి ఈ వీక్ లో ఈ గేమ్స్ ఆడన్నా నువ్వు కొంచెం కంబ్యాక్ అయి వస్తావు అని చెప్పేసి నేను అనుకోండి నీకు కంపెనీ కంటెండర్ చీఫ్ మెగా చీఫ్ కంటెండర్ అవకాశం నేను ఇస్తున్నా, నీకు సపోర్ట్ చేస్తున్నా, నేను రోహిణికి సపోర్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి నబీల్ చెప్తాడు. చెప్పిన తర్వాత వచ్చేసినాక వీళ్ళ డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళా ఏంటంటే గౌతమ్ తీసుకొచ్చి ఇచ్చిండు కదా, వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్ళను హెల్మెట్ చేయాలి, వచ్చినంత నుంచి వాళ్ళని పంపించాలని చెప్పేసి వీరు రోజుగా ఉన్నప్పుడు డిస్కషన్ చేసుకొని చేసిరు కదా, మీరంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడుకుంటా ఇలా చేసిర్రు అని చెప్పేసి అది నిజమా వాస్తవా కాదా అనుకుంటా గౌతమ్ మళ్ళీ రెచ్చిపోవడం స్టార్ట్ చేసిండు. ఇక్కడ ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు మళ్ళీ పోస్ట్ మార్టం చేయడము, ఆ పాయింట్ తీసుకొచ్చి పెట్టడము ఎంతవరకు అయితే అనేది నాకు అనిపిస్తలేదు. గౌతమ్ ఏంటంటే ఇంకా ఫేమ్ కావాలి, ఇంకా పెద్దగా తీసుకొచ్చుకోవాలి, ప్రతి పాయింట్ ను లాక్కోవాలన్నట్టు ప్రతి దానిలో ఇన్వాల్వ్ అవుతుంటూ రాకుంటూ తీసుకుంటూ దాన్ని చేసుకుంటుండే. ఎందుకంటే నామినేషన్ లో బయట నుంచి వచ్చిన వాళ్ళు గౌతమ్ కు అండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు గౌతమ్ కు ఇట్లా 5 నెంబర్ లో పెట్టారు కదా, అంటే రేస్ లో టాప్ 5 లో పెట్టారు కదా, అదొకటి చూసుకున్నాడు. మళ్ళీ వీళ్ళు వచ్చేసి ప్రతిసారి గౌతమ్ 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 అని చెప్పేసి గౌతమ్ అడిగినప్పుడు అంటే నా క్రేజ్ బయట ఇంకా బాగా ఉందని చెప్పేసి గౌతమ్ అనుకొని ఆ విధంగా ఇప్పుడు రెచ్చిపోతున్నట్టయితే నాకు కొంచెం అనిపించింది. ఆ గొడవ అనేది ఎవరు గేమ్ ఆడారు ఎవరెవరు అంటే అని చెప్పేసి పృథ్వీ వచ్చిండు అండ్ ఇట్స్ ఇంజల్ వచ్చేసి గౌతమ్, ఇద్దరి వాగ్వాదనం అయితే చాలా హీట్ హాట్ గా జాగింది. ఏంటంటే నువ్వెంత 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 అంటే నువ్వెంత అన్నట్టు లెవెల్ మాటలో యుద్ధం అనేది ఒక యుద్ధం జరిగింది. నిఖిల్ ఇట్లా వదిలే గౌతమ్ అని చెప్పేసి అన్నా కూడా గౌతమ్ వదిలేయకుండా అవినాష్ వీళ్ళిద్దరి మధ్యలో జోరుకుంటా వీళ్ళిద్దరిని దూరం అనుకుంటా వదిలేసే ఈ మ్యాటర్ ఇక్కడి నుంచి వదిలేసేయని అని చెప్పినా కూడా ఎవరి మాట ఎవరు ఇడకుండా ఇద్దరు ఒక కొత్త సింహాల లెక్క కలబడ్డట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇద్దరు ఒక పోటీగా మాట్లాడుకుంటా నువ్వు నిజం చెప్పు ఎక్కడ చెప్పు అని చెప్పేసి పృథ్వీ ఒకటే డైలాగ్ పట్టుకొని ఈ వేలాడడం పృథ్వీకి అలవాటే. మనిషిని భయపట్టిస్తున్నట్టు మీదికి వస్తూ మాట్లాడుతుంటూ గౌతమ్ను మీదికి వచ్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. గౌతమ్ ఉన్న ప్లేస్ నుంచి వెనకాయ జరిగింది కానీ ముందుకైతే జరగలేదు. పృథ్వీ చాలా వరకు అగ్రెసివ్ అవుకుంటూ నువ్వు
ఇన్ని వీక్స్ నుంచి నువ్వు ఉంటున్నావు కదా, ప్రజలు నీకు ఓటేస్తున్నారని చెప్పేసి అపనమ్మకంతో ఉంటున్నా అని చెప్పేసి ఇట్లా చేయడం పద్ధతి కాదని చెప్పేసి గౌతమ్ అంటుంటాడు అన్నట్టు పృథ్వీని. పృథ్వీ ఏంటిది చెప్పు అని చెప్పేసి మీదికి పోకుండా గ్రూప్ గేమ్ ఎక్కడ కనబడింది నీకు, గ్రూప్ గేమ్ ఎక్కడ పడింది చెప్పు, ఎక్కడ కనబడింది గ్రూప్ గేమ్ ఎక్కడ కనబడింది అనుకుంటా మీదికి వెళ్తూ ఉంటాడు పృథ్వీ. వారిని ఆపడంలో వచ్చేసి అవినాష్ చాలా మధ్యలోకి వచ్చేసి ఆగండి అనుకున్నట్టు మాట్లాడుతున్నా కూడా వీళ్ళిద్దరు ఉంచుకోకుండా మీరు ఒక ఫ్రెండ్ను సేవ్ చేయాలని చెప్పేసి వీళ్ళు చుట్టూ గేమ్ వాళ్ళు గిరి తీసుకున్నట్టు చుట్టూ కలిసి ఒక ఆట ఆడుతూ ఉంటారు. కానీ తప్పు చేసిన వారిని వదిలిపెట్టేసి మిగతా వాళ్ళు నామినేట్ చేస్తారని చెప్పేసి మాట్లాడుతుంటే ఎవరు నామినేట్ చేశారు, నేను చేశారు ఆ గ్రూప్ అనేది అప్పుడు ఉన్నప్పుడు ఆడినాం కానీ ఇప్పుడు అలాంటిది అయితే లేదు, అందరు ఇండివిజువల్ గా ఆడుతున్నారని చెప్పేసి పృథ్వీ చెప్తూ ఉన్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయినా కూడా గౌతమ్ ఇది గ్రూప్ గేమే, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ అదే తీసుకొచ్చుకుంటూ దాని డిస్కషన్ అనేది చాలా హార్డ్ లెవెల్ గా ఒక ఏంటంటే ఆ సిచ్యువేషన్ చూస్తుంటే ఎప్పుడో కొట్టుకుంటారు అన్నట్టు సిచ్యువేషన్. పృథ్వీ వచ్చేసేమో ఏంటి చెప్పు దమ్ము లేదా అన్నట్టు ఇవి లెవెల్లో మాట్లాడుకుంటా ప్రతి దాన్ని ఏంటంటే భయపట్టించడం అనే ఒక క్యారెక్టర్నెస్ అయితే నాకు అనిపించింది. మీరు మనిషి మీదకి వెళ్తూ మాట్లాడుతుంటే భయం అనేది వస్తుంది కదా ఖచ్చితంగా ఎవరికైనా. ఆ భయం పుట్టించాలన్నట్టు స్ట్రాటజీయా మరి లేకపోతే ఏందా బెదిరించడమా లేకపోతే ఏంటిదో నాకు అర్థం కదా. మీదికి వెళ్ళుకుంటూ మాట్లాడుతుంటాడు గౌతమ్. అక్కడి నుంచి నిల్చున్న కాంచైతే జరగకుండా అదే మాట మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఏంటంటే మీదికి వెళ్తుంటే మనకు ఏంటంటే భయం మనకు వస్తుంది కదా. ఇప్పుడు ఎవరు మీదకి వచ్చేస్తుంటే ఏంది మాట్లాడుతున్నావు అని చెప్పేసి కొంచెం వెనక చట్టుకున్న కొద్దికి పృథ్వీ వచ్చేసి ఇంకా మీదికి వెళ్ళుకుంటూ గౌతమ్ మీద మాట్లాడడం అయితే నాకైతే నచ్చలేదు. ఏదైనా ఉంటే దూరం ఉండి మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి, కానీ మీదికి వచ్చి మీద పడుకుంటా మాట్లాడుకుంటా బెదిరించినట్టు అయితే కదా. ఇదైతే నాకు అనిపించింది. ఆ బెదిరింపు అనేది చేస్తున్నట్టు రౌడీజం చేస్తున్నావు, ఇక్కడ రౌడీజం చేస్తున్నావు అని చెప్పి గౌతమ్ అంటాడు. రౌడీజం అన్నట్టు పృథ్వీ చెప్తూ ఉంటాడు. బిఏపీ లేవురా అది ఇది అని చెప్పేసి గౌతమ్ పృథ్వీ అంటాడు ఏందిరా వాడు వీడని మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతున్న కొద్దికి అప్పుడు గౌతమ్ అంటాడు ఏంది వాడు వీడని రెస్పెక్ట్ లేకుండా ఇది మాట్లాడము ఇది ఏం చేయడం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు. వాడు వీడని అంటారా భయ్ నువ్వు అని చెప్పేసి నేను కూడా అంటాను. గౌతమ్ కూడా మళ్ళీ మాటలు యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళ కంటిన్యూ అయిపోతూనే ఉన్నది యుద్ధం అనేది. నువ్వు కూడా ఏం పీకలేవురా అని చెప్పేసి పృథ్వీ అంటాడు. నువ్వు నన్ను ఏం పీకలేవు అని చెప్పేసి పృథ్వీ అనుకుంటా చెస్ట్ పైన ఉన్న ఎయిర్ తీసుకుంటా అటు పడేసుకుంటూ చూపిస్తూ ఉంటాడు. వద్దు పృథ్వీ అని చెప్పేసి అది యష్మి ఇట్లా వీళ్ళందరూ అన్నా కూడా ఆయన వినకుండా మళ్ళీ ముందుకెళ్తూ గౌతమ్ మీదకి వెళ్ళుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు. పొట్లాట పెట్టుకున్నట్టుగా మీదకి వెళ్తూ మాట్లాడుకుంటుంటే గౌతమ్ కొంచెం వెనక్కి జరుగుతుంది. నేను జరిగే ప్రసక్తే లేదు, ఇక నుంచి ఇట్లే నిలబడతా ఏం చేస్తాడో నేను కూడా చూస్తా అన్నట్టు లెవెల్లో మాట్లాడుతుంటాడు. అవే మాటలు డైలాగ్స్. ఎవడేం చూస్తాడు నేను కూడా చూస్తా అన్నట్టు చెప్తూ ఉంటాడు అన్నట్టు గౌతమ్. ఇదే డిస్కషన్ హార్డ్ డిస్కషన్ అయితే అయింది. ఆ చిన్న విషయం తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పెద్ద డిస్కషన్ చేసి మళ్ళీ పెద్ద ఒక గొడవ లెక్కైతే అయింది. కంటెంట్ టాస్క్లు అయితే లేకుండా ఈ గొడవ అనేది హౌస్ లో బాగా హీట్ ఆఫ్ ది మూమెంట్ అయిపోయింది కదా. పృథ్వీ నోరు జారడం బాగా ఎక్కువైపోయింది. నోరు జారుకుంటూ మనిషి మీదకి వెళ్ళుకుంటూ మాట్లాడము చాలా ఓవర్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరైనా పరీక్షలు చూసినప్పుడు ఇదేంద్ర ఒకసారి 2 సార్లు ఉంటుంది, కానీ ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు కొంతమంది చాలా వీడు వర్స్ట్ ఉన్నట్టు ఉన్నాడు ఎందుకు వీడిని చూసుడు అని చెప్పేసి కొంతమంది అట్లా కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా చూసేవాళ్ళు. అది కాకుండా కూడా ఈ వీడు ఇట్లా అగ్రెసివ్ గా మాట్లాడడం ఇట్లా చేయడము పద్ధతి కాదు, చెప్పిన పని చేయకుండా ఇట్లా అంటే ఇవి తప్పు. కానీ ఇది ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా కూల్గా ఇచ్చుకుంటే అయిపోయేదానికి దానికి పెద్దగా కోపడుకుంటా వచ్చేసి మీదికి అరుచుకుంటా చేయడం అయితే నాకైతే రాంగ్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తర్వాత డిస్కషన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఎవరిది టీషర్ట్ ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి, ఎవరి టీషర్ట్ కంటెండర్ గా ఇస్తున్నారని చెప్పేసి అడుగుతాడు పృథ్వీని. అడిగితే రోహిణికి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి కాబట్టి రోహిణ్ని మెగా చిప్ కంటెండర్ గా ప్రకటిస్తున్నాం బిగ్ బాస్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. డిస్కషన్ ఏంటంటే మళ్ళీ వీళ్ళకు నిఖిల్ ను అంటాడు అన్నట్టు, నువ్వు ఇట్లా
నేను నీకు ఒక క్లారిటీ ఇస్తాను. నేను ఎవరిని తొక్కి నేను యూజ్ చేసుకొని ఎప్పుడు గేమ్లోకి రాలేదు. అలాంటి గేమ్ నాకు అవసరం కూడా లేదు. నేను అలాంటి ఆడితే ఇప్పుడే ఇమీడియట్లీ ఇంట్లోకే వెళ్ళిపోతా అని చెప్పేసి నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుంటున్నట్టు. ఆల్రెడీ సీత వేసింది కదా, అదే నెగిటివ్ తోని డిస్కషన్ జరుగుతుంది. ఆ జరిగిన డిస్కషన్ లో చెప్తూ ఉంటారు అన్నట్టు. మళ్ళీ వచ్చేసి రోహిణికి అండ్ విష్ణుప్రియకు మళ్ళీ డిస్కషన్ ఇదే విషయంలో. గ్రూప్ గేమ్ అనేది చెప్పేసి నువ్వు ఎందుకు మధ్యలో వస్తున్నావు అని చెప్పేసి అంటే నీ అక్కడ ఓజీ అన్నారు కాబట్టి, ఓజీ అనే డైలాగ్ వచ్చింది కాబట్టి దానికి నీ మధ్యలో వచ్చాను. ఇంకా లేకపోతే నీకు కావాలని రాకపోదు, ఆ విషయం నాకు సంబంధం లేదన్నట్టు రోహిణితో చెప్తూ ఉంటుంది అన్నట్టు. అక్కడ డిస్కషన్ ఏంటంటే ఓజీ గురించి మాట్లాడాడు గౌతమ్ కాబట్టి, ఆ ఓజీ గురించి మాట్లాడినే కాబట్టి నేను ఇట్లా వచ్చాయని చెప్పేసి చెప్తుంటుంది. దాని తర్వాత వచ్చేసి మన నబిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. అప్పుడు ఒకటే రోజు అది జైల్లో వేసేదానికి అప్పుడు అందరినీ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరే, సినియర్ వేరే, మేము అనుకున్న సినియర్ వేరే. ఆడ వీళ్ళు అన్ని వచ్చి టాస్క్లు గెలుచుకుంటూ పోతుంటే మనము వచ్చేసి వీళ్ళందరినీ నామినేట్ చేసి మనము ఫస్ట్ నుంచి మనం ఉన్నాము, మధ్యలో వచ్చేసి వీళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే మనం ఎందుకు ఊకోవాలి, వీళ్ళని పంపి ఇచ్చేసేయాలని చెప్పేసి మేము అనుకొని అట్లా చేసినాం. కానీ అది ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే కాలేదు. మేము అనుకున్న వరకు అయితే వాస్తవము, కానీ మేము ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే కాలేదు. తర్వాత బిగ్ బాస్ దాన్ని ఆలోచించి బిగ్ బాస్ వచ్చేసి జైలు టాస్క్ పెట్టడం వల్ల జైలు టాస్క్ లో వచ్చేసి అందరిని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. అక్కడ జైలు జరిగింది చెప్పు. అక్కడి నుంచి మళ్ళీ తర్వాత అందరు టీము విభజించేసి టీం లేదు, అందరూ ఇండివిజువల్ గా గేమ్ ఆడుకోవాలని చెప్పేసి గేమ్ ఆడుతున్నాం. అప్పటి నుంచి ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు అంటే అప్పటి నుంచి ఇండివిజువల్ గా ఆడుతున్నారు, ఎవరిని లేదని చెప్పేసి అడిగితే లేదు అని చెప్పేసి చెప్పిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసి యష్మి అండ్ పేరన నిఖిల్ కూర్చొని డిస్కషన్ అనేది జరుగుతుంటది అన్నట్టు. మీరంతా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే మేము ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడాము, గ్రూప్ గేమ్ అనేది ఆడట్లేదు మేము, అసలుకి గ్రూప్ గేమ్ అనేది లేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తుంటారు. యష్మి పేరనే చెప్తుంటది గౌతమ్, లేదు గ్రూప్ గేమ్ అనేది క్లియర్ కట్ గా నాకు కనబడుతుంది. ఆ కనబడుతుంది కాబట్టే కదా నిఖిల్ ను యష్మి సపోర్ట్ చేస్తుంది, పృథ్వీని నువ్వు సపోర్ట్ చేస్తావు, పృథ్వీ నిన్ను సపోర్ట్ చేస్తుంది. ఇదంతా గ్రూప్ గేమే కదా. మీరు పాయింట్స్ వచ్చినప్పుడు మరి ఎక్కడ నువ్వు వాళ్ళని నామినేషన్ పాయింట్ లో పెట్టేసి ఎందుకు చేయలేదు? మరి మ్యూటల్ టాస్క్ లో వచ్చేసినప్పుడు మ్యూటల్ టాస్క్ లో రోహిణి ఎందుకు సపోర్ట్ చేయలేదు, మరి పృథ్వీని ఎందుకు సపోర్ట్ చేశారు? పృథ్వీని దగ్గర తీసుకొచ్చేసి రోహిణి దాన్ని వేశారు కదా, మరి అదెందుకు అంటే మెగా చిప్ పృథ్వీ కాలేదు కాబట్టి పృథ్వీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము. పృథ్వీకి మరి రోహిణి కూడా కాలేదు కదా, మరి రోహిణి ఎందుకు సపోర్ట్ చేయలేదు మీరు అని చెప్పేసి మళ్ళీ ఇది ఒక తిరకాస్ పాయింట్. ఏంటంటే గౌతమ్ కు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీ గ్రూప్ గేమ్ ఆడుతున్నాము అనేది తీసుకొచ్చి బయటకు చెప్పాలి, ఇదే స్పేస్ ని మేము వాడుకోవాలని చెప్పేసి ఆయన స్ట్రాటజీ. మరి లేకపోతే ఏందనేది తెలియదు, కానీ కెమెరా ముందు ఫోజ్ అనేది ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటుండే, ఎందుకంటే ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళాలి కదా అని చెప్పేసి వీధితో చూస్తున్నట్టయితే నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆ విధంగానే జరుగుతుంది. అప్పుడు యష్మి అంటది అట్లెట్లా జరుగుతుంది, బట్ ఫస్ట్ నుంచి మెగా చిప్ కంటెండర్ రాలేదు, మెగా చిప్ కాలేదు, అందుకు మేము సపోర్ట్ చేసాం. అంటే రోహిణి ఉన్నది కదా, రోహిణి సపోర్ట్ చేయొచ్చు కదా మీరు. మరి మళ్ళీ వాళ్ళ మధ్యన మాటలు. ఎక్కడైనా ఫ్రెండ్షిప్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా కలిసిమెలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ప్రియారిటీ వాళ్ళ ఫ్రెండ్కే ఇస్తారు, దాని తర్వాత వచ్చేసి వేరే వాళ్ళకి ఇస్తారు. గ్రూప్ గేమ్ కాకుండా కూడా ఫ్రెండ్ గా ఉన్నప్పుడు ఎవరైనా సరే హాయ్ అన్నప్పుడు ఫ్రెండ్ కి సాయం చేయడానికి కాబట్టి ఆ ఫ్రెండ్ గా చూస్తాడు. కానీ ఇక్కడ గౌతమ్ ను మొత్తం పాయింట్ అంతా రివర్స్ చేసేసి నువ్వు అతను పృథ్వీకి సపోర్ట్ చేసావు, వీడ వచ్చేసి రోహిణికి సపోర్ట్ చేయలేదు నువ్వు కాబట్టి మీది గ్రూప్ గేమే కదా అని చెప్పేసి లేవల్లో మాట్లాడుతున్నావు. కానీ ఎవరైనా ఫ్రెండ్స్ అయినా సరే ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్ళతో గేనైజ్ చేస్తారు, దాని తర్వాత మిగతా ఏమైనా ఉంటే వేరే వాళ్ళని చూస్తారు. కానీ ఎప్పుడైనా వచ్చేసి గౌతమ్ వచ్చేది అదే పాయింట్ నువ్వు నామినేట్ చేయలేదు, నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఇట్లా నామినేట్ చేయలేదు, నువ్వు ఇది చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మళ్ళీ అదే తతంగం. రోహిణి ఉంది కదా, నువ్వు రోహిణికి సపోర్ట్ చేయొచ్చు కదా, అప్పుడు మరి నువ్వు రోహిణికి సపోర్ట్ చేయకుండా మరి వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేసినావు అని చెప్పేసి నిఖిల్కి ఇట్లా సపోర్ట్ చేసినావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అన్నట్టు. అడిగినా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా నమ్మకుండా డైరెక్ట్ వచ్చేస్తా ఉంటాడు గౌతమ్. దాని తర్వాత వచ్చేసి అవినాష్ అండ్ రోహిణి అండ్ తేజ వచ్చేసి ఒక దగ్గర కూర్చొని డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటే గౌతమ్ వచ్చేసి నేను ఎన్నిసార్లు వాడు వీడ కానీ ఎన్నిసార్లు అన్నా కూడా అదే మాట మాట్లాడుతుండో అది అని చెప్పేసి మాట్లాడుతుంటే
మన అవినాష్ వచ్చేసి ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇలాంటి రూడ్ మాటలు ఇలా పడడానిక, ఇవి ఎందుకు ఇట్లా వస్తున్నాయి అని చెప్పేసి వాడు వీడు అని చెప్పేసి ఎన్నిసార్లు అన్నా కూడా వద్దు అన్న చెప్పి అన్నా కూడా అవి మాట్లాడుతుండు. ఇవి మనము ఎందుకు ఈ షోకి ఎందుకు వచ్చాము, ఇవి నేర్చుకోవడానిక, ఇవి ఇలాంటి మాటలు వాడడానికి వచ్చామా మనం షోకు అని చెప్పేసి అవినాష్ అడుగుతూ ఉంటాడు అన్నట్టు. ఇది కరెక్టే కదా, మరి వాడు వీడు అనేది ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని ఒకరికొకరు మాట్లాడుకుంటే బెటర్ గా ఉంటది. కానీ వాడు వీడు అని చెప్పేసి మాట్లాడుకుంటే అది బాగుండదు కదా. ఇక్కడ చూసే వాళ్ళు కూడా చాలా వరకు పిల్లలకి ఇట్లా వాళ్ళు ఉంటారు కదా, ఇవన్నీ బాగుండదని థింక్ అనేది నాకు అనిపించింది. ఒక్కొక్కరికి మర్యాద ఇచ్చుకొని మాట్లాడుకుంటే ఇంకా బాగుండి ఉంటది అని చెప్పేసి. కానీ ఇది వచ్చేసి సాటర్డే ఎపిసోడ్ లో ఖచ్చితంగా నాగార్జున సార్ ఖచ్చితంగా దీని విషయం మీద ఖచ్చితంగా ఇద్దరికి క్లాస్ అనేది పీక్తాడని వచ్చేసి నాకు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి అవినాష్ ఇవన్నీ విషయాలను డిస్కషన్ చేస్తూ ఉంటాడు అన్నట్టు, చెప్తూ ఉంటాడు. ఇట్లా మాట్లాడము రూడ్గా ప్రతిదానికి ఇట్లా చేయడము అని చెప్పేసి మాట్లాడుతుంటారు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ తేజ వచ్చేసి రోహిణి అండ్ అవినాష్ అక్కడ మళ్ళీ ఒక రూమ్ లో కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఏంది ఇది అసలుకి నాకు అర్థం కావట్లేదు. ఒక రౌడీ లెక్క ఒక ఇట్లా వస్తువులు వీళ్ళు, కానీ గ్రూప్ గేమ్ మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కదా, గ్రూప్ గేమ్ ఆడట్లేదని చెప్పేసి మాట్లాడినట్టు వీళ్ళు. మళ్ళీ నేనైతే ఇండివిజువల్ అని చెప్పేసి మాట్లాడుతారు అని చెప్పేసి రోహిణి చెప్తుంది. మళ్ళీ అదే మొదటికి వస్తుంది కదా. ఇప్పుడు గౌతమ్ వచ్చేసి అంత రూడ్గా మాట్లాడడానికి చేయడానికి ఇంత అవసరం ఏమున్నది వాళ్ళు. మా గౌతమ్ మీదకి ఇట్లా మాట్లాడుకుంటా మీదకి వస్తుంటే స్విమ్మింగ్ పూల్ దాకా పోకుండా గౌతమ్ వెనకకెళ్తూ ఉన్నాడు. ఇట్లా మీదకి వచ్చి మాట్లాడుకుంటూ వాడు వీడు అని చెప్పి మాట్లాడము ఎంతవరకు ఇది అసలుకి. ఒక రౌడీ లెక్క బిహేవియర్ చేస్తారు, ఒక రౌడీజం లెక్క వచ్చేసి రౌడీ లెక్క బిహేవియర్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది మనకు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అన్నట్టు. కానీ వీళ్ళకు వచ్చేసి మనిషిని డిస్కస్ చేయడము, మనిషిని ఏంటంటే ఉత్సాహపరచము, మీదికి వచ్చే స్ట్రాటజీ లెక్క ఇట్లా మాట్లాడము, మీదికి మాట్లాడితే ఇది ఒక ట్రిగర్ అయిపోతాడు ఇట్లా మాట్లాడము. వీళ్ళకు ఇండివిజువల్ గా చేసి ఆడుకోవడానికి చాలా ఉంటది. వచ్చేసి పృథ్వీ ఇట్లానే బిహేవియేషన్ ఏదైతే చేస్తాడో మనిషిని ఉన్న ధైర్యం కూడా కోల్పోయే విధంగా చేస్తాడనే లెవెల్లో చెప్తున్నాడు అన్నట్టు అవినాష్. ఇట్లా కానీ ఒక మనిషితో ఎదుటి మనిషి ఉన్నప్పుడు ఖచ్చితంగా నిలబడడం మాట్లాడుకోవాలి, కొంచెం అరుచుకొని దూరం ఉండి అరుచుకోవాలి. కానీ మనిషి మీదికి నూక్కుంటా పోయి మాట్లాడుకోవడం అయితే అది తప్పని రాంగ్ అనిపిస్తుంది. నాకు అనిపించింది రాంగ్ అనిపిస్తుంది. పృథ్వీ చేసింది అయితే నిజానికి తప్పు పనే ఆ మాట. కానీ ఆ గౌతమ్ అనవసరమైన విషయం తీసుకొచ్చి ఇప్పుడు గెలికి పెట్టడం అవసరం లేనిది. కానీ ఆయనే వచ్చేసి స్క్రీన్ ఫేస్ ఎక్కువగా అనిపించుకోవాలి. నేను బయట జరుగుతుంది నా గురించి కూడా నేను అఫ్ఐలో ఉన్నాను, విన్నర్ కి దగ్గరలో ఉన్నాను కాబట్టి ఆయన ప్రతి అపత్రేమో ఆయన పడుతుండు, ప్రతి దానికి ఆయన చేసే ప్రయత్నము ఆయన చేస్తుండు. కానీ పృథ్వీ మాట్లాడిన మాటలు అయితే చాలా ర్యాష్గా ఉన్నాయి. నువ్వేం పీకలు కూడా మళ్ళీ వచ్చి చెస్ట్ మీద ఉన్న బొచ్చను తీసి ఇట్లా పడేయడము అదంతా చాలా వల్గర్గా అనిపించింది నాకైతే. మీకేలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి వీళ్ళు యష్మి ఇట్లా రోహిణి ఇట్లా వచ్చేసి మళ్ళీ ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత రోహిణి వచ్చేసి టీషర్ట్ చూస్తుంటే మళ్ళీ విష్ణుప్రియది కొంచెం హోల్ పడినట్టు కనిపిస్తే పిలిచి తేజాకు అండ్ అవినాష్ కు చూపిస్తుంది ఆల్రెడీ డ్యామేజ్ అయింది ఈ టీషర్ట్. అంటే డ్యామేజ్ అయితే ఇప్పుడు ఏం చేయలేం కదా మాము అని చెప్పేసి దూరం జరిగేది అనవసరంగా మనం చింపామని చెప్పేసి మళ్ళీ మాట్లాడతారు, వద్దని చెప్పేసి మనకు పెడతారు. అక్కడి నుంచి వచ్చి నబీల్ వస్తే వీళ్ళు పోయి అడుగుతారు, ఒకవేళ మెగా చిప్ స్టాండర్డ్లలో ఓల్ పడింది అనుకో, దాన్ని నువ్వు ఆడియన్ గా అంటే నువ్వు సంచలనంగా ఎట్లా రీచాక్ట్ అవుతావు అంటే అది నీది కాదనుకో అని చెప్పంటే నేను మామూలుగా వదిలేస్తాను, చూసి చూడండి ఆ ఓల్ ఎంత ఉన్నది ఎట్లున్నది ఏం కథ అని చూసి దాన్ని బట్టి వదిలేస్తాను అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత వచ్చి మళ్ళా నీదే అనుకో అని చెప్పేసి ఇట్లా మాట్లాడము అది వచ్చేసి అంత బాగా అనిపించలేదు వాళ్ళకు. కానీ వీళ్ళు చేసేదంతా ఒక చిన్న కామెడీ లెక్క చేస్తారు. కామెడీ అనేది అవినాష్ అంటే కామెడీ. మీరేమంటారు కింద కామెడీ ఒకసారి కామెంట్ చేయండి. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ పొద్దున ఆ డిస్కషన్ అయిపోతూ ఉంటుంది, ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా మేమైతే ఇట్లా కాదు అంటే నీ ఇండివిజువల్ పర్సనాలిటీ అనుకో, అప్పుడు అంటే నేను దానికోసం చాలా ఖచ్చితంగా ఓను బట్టి దాన్ని బట్టి నేను చాలా వరకు డిఫెండ్ అనేది చేసుకునేటోడిని, ఆ డిఫెండ్ అనేది చేసుకొని నేను చూసుకునేవాడిని కానీ అని చెప్పి చెప్తా ఉంటాడు అన్నట్టు నబీల్ వీళ్ళందరికీ.
తర్వాత వచ్చేసి డిస్కషన్ అనేది జరుగుతుంటది. రౌడీ లెక్క ఇట్లా బిహేవ్ చేయడం ఏంది, రౌడీయిజం లెక్క అనిపిస్తుంది అని చెప్పేసి తేజ అంటాడు. ఆల్రెడీ 11 వీక్ నుంచి ఉంటున్నా, నన్ను ఎవరేం చేయట్లేదు, నన్ను ఎవరు తీయట్లేదు, కాబట్టి నేను ఎట్లన్నా మాట్లాడితే ఎట్లన్నా చెల్తుంది అని చెప్పేసి ఇట్లా బిహేవ్ చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి అవినాష్ అంటాడు. అంటుంటే అంతే కదన్నా, మరే రౌడీయిజం లెక్కనే ఉన్నది కదా, ఇదంతా రౌడీ లెక్కనే బిహేవియేషన్, రౌడీ లెక్కనే అనిపిస్తుంది కదా, ఎంత చెల్తుంది అన్నట్టే మాట్లాడుతుండు కదా, ఆయనే ఒక రౌడీ లెక్క కొట్లాడుతున్నాడు కదా అన్నట్టు తేజ చెప్తూ ఉంటాడు అన్నట్టు. అట్లా ఈ డిస్కషన్ అనేది కాడి క్లోజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి తెల్లారి పాట వస్తుంది. పాట రాగానే అందరూ వచ్చేసి డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేసిన తర్వాత వచ్చేసి డిస్కషన్ అని జరుగుతుంది. అక్కడ తేజ అండ్ అవినాష్, నిఖిల్ కూర్చుంటాడు. అటు దూరంలో వచ్చేసి నబిల్ కూర్చుని ఉంటాడు. టీషర్ట్ కు చిన్న బొక్క పడింది సంచాలుగా చూసుకోవాలి కదా అది అని చెప్పేసి నిఖిల్ చెప్తున్నాడు. అవునా బొక్క పడింది అది అని చెప్పేసి నిఖిల్ అడుగుతూ ఉంటాడు. అక్కడ డిస్కషన్ నుంచి మళ్ళీ వచ్చేసి అదే చిన్న బొక్క పడింది, అది ఎంత పెద్దది ఏం కాదన్నట్టు నబిల్ చెప్తాడు. అది వచ్చిన తర్వాత వచ్చి అక్కడ పేరున వాళ్ళు యష్మి ఇట్లా వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అది చిన్న బోలుకు అక్కడ మనం ఏంటంటే వచ్చినాక టీషర్ట్ వచ్చిన తర్వాత దాన్ని చూసుకొని ఆపుకున్న తర్వాత మిగతా 2 టీషర్ట్లు వచ్చేసి వీటిని చెక్ చేసి అప్పుడు దాన్ని డిసిజన్ అని చెప్తే బాగుండేది, వీటిని టీషర్ట్స్ అనేది ఓల్డ్ చేస్తే బాగుండేది అని చెప్పేసి పేరున అంటుంది. కానీ గేమ్ పెట్టిన తర్వాత దాని డిసిజన్ చెప్పిన తర్వాతనే అక్కడి నుంచి ఇంకో గేమ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఇవన్నీ ఓల్డ్ పెట్టిన తర్వాత ఆ గేమ్ లేడ స్టార్ట్ అవుతాయి, వీటిలో పెండింగ్ లో ఉంటాయి. ఆ గేమ్ లను క్యాన్సల్ అనేది చేస్తారు, లేకపోతే బిగ్ బాస్ వేరే తిరిగానని చెప్తాడు. కానీ అలాంటి హోల్ పెట్టుకోవడం అయితే కాదు కదా అని చెప్పేసి నా అభిప్రాయం. కానీ మళ్ళీ వాళ్ళు చెప్తారు అట్లా హోల్ పెట్టుకో, రోహిణి చెప్తుంది అన్నట్టు, గేమ్ కు విజేత ఎవరని ప్రకటిస్తేనే కదా అప్పుడు గేమ్ అనేది ముందుకు సాగుతుంది. కానీ అట్లా హోల్ పెడితే ఏం జరగదు, ఆ హోల్ అనేది కష్టం అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. ఆ డిస్కషన్ అక్కడితో అయిపోతుంది. అయిపోయిన తర్వాత వచ్చేసి నిఖిల్ ఇట్లా వీళ్ళంతా తింటుంటే అక్కడికి వచ్చేసి నబిల్ చెప్తాడు అన్నట్టు, నిన్న రాత్రి అవినాష్ వచ్చేసి ఇట్లా టీషర్ట్ కు హోల్ పడింది, ఇంత చిన్న హోల్ పడింది, దాని గురించి డిస్కషన్ సంచాలకు ఇట్లా చూడకుండా ఎలా డిసిజన్ ఇస్తాడు, ఇవన్నీ చూసుకోవాలి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు నా దగ్గరకు వచ్చేసి నీదే టీషర్ట్ అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు, లేకపోతే నువ్వే సంచాలకు అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు అని నేను గుచ్చి అడుగుతుంటావు. ఆడ జరిగిన వీళ్ళేమో నవ్వుతూ ఉన్నారు రోహిణి ఇట్లా వీళ్ళంతా, అది కామెడీకి తీసుకో వదిలేయి అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇట్లా జరుగుతుందని చెప్పేసి నబిల్ మళ్ళీ వీళ్ళందరికీ నూరు పేయడం అనేది జరుగుతుంది. అక్కడ ఏంటంటే నబిల్ అడిగారు వాళ్ళు, ఇట్లా ఉన్నది నువ్వైతే ఏం డిసిజన్ తీసుకున్నట్టు నువ్వు, ఇట్లా ఉన్నది సిచ్యువేషన్, దాన్ని డిసిజన్ ఎట్లా తీసుకుంటావు అని చెప్పేసి వీళ్ళు నార్మల్ గా వచ్చి కామెడీని అడిగారు. కానీ దాన్ని రచ్చ చేసి మళ్ళీ ఇంకా రచ్చ చేయడానికి అన్నట్టు మళ్ళీ నబిల్ ఇంకా రేపుతుండు. ఎందుకంటే గొడవ పెట్టాలని ఏదో చేయాలన్నట్టు నబిల్ కూడా నేను చేస్తున్నా, ఈ పని చేస్తున్నా, ఆ పని చేస్తున్నా అని నిరూపించుకోవడానికి తప్ప ఈ విషయం అయితే అవసరం లేకుండా అడిగిపోయి చెప్పడం అయితే నాకైతే నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చింది ఇంకా తర్వాత కట్ చేస్తే మనకు రోహిణి అండ్ పేరున అక్కడ డిస్కషన్ జరుగుతుంటది అన్నట్టు. అక్కడ చిన్న డిస్కషన్ జరుగుతుంటది. ఆ డిస్కషన్ అంతా ఇంపార్టెంట్ కాకుండా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నట్టు, ఇదైతే వాస్తవం కదా అని చెప్పేసి. దాని తర్వాత వచ్చేసి బిగ్ బాస్ మీకు చెప్తారు అన్నట్టు. బిగ్ బాస్ మీరు అందరినీ ఆలో కూర్చుంటే బిగ్ బాస్ వచ్చి విష్ణుప్రియ వచ్చేసి పాడకుండా డ్యాన్స్ చేయకుండా ఎంటర్టైన్మెంట్ చేయాలి, కిచెన్ టైమర్ ను ఇట్లా పెంచాలని చెప్పి చెప్తా అన్నట్టు. అప్పుడు విష్ణుప్రియ వచ్చేసి శివం దగ్గరకు వచ్చేసి ఏడపడం ఎట్లా చేయాలనేది ఏడుస్తూ ఉంటది అన్నట్టు. దానికి అవినాష్ కోరస్ గా కొంచెం తేజ కోరస్ పలుకుతూ ఉంటారు. కొంచెం యాక్టివిటీ అనేది చేసింది కానీ అంత కామెడీ పీస్ లెక్క అయితే అనిపించలేదు. దాని తర్వాత వచ్చేసి వీళ్ళు క్లాస్ గా అయితే ఎట్లుంటది అనేది శివన్ దగ్గర అని చెప్పేసి అవినాష్ అండ్ విష్ణుప్రియ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటా చేస్తూ ఉంటారు అన్నట్టు కామెడీ. అది కూడా అంత పండకుండా వచ్చేసి 5 minutes అనేది టైమర్ వస్తుంది, కిచెన్ టైం అనేది వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అందరినీ గార్డెన్ పిలుస్తాడు. పిలిచిన తర్వాత వచ్చేసి అందరు నిలబడతారు. ఇది మెగా చిప్ టాస్క్ లో వచ్చేసి పట్టుగలదని విక్రమార్కుడు టాస్క్, ఇది వచ్చేసి టాస్క్ చెప్తాడు అన్నట్టు. కొన్ని ప్లాట్ఫామ్ ఇస్తారు, ప్లాట్ఫామ్ లో నిలబడి పైన వేలాడుతున్న తాడు పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత వచ్చేసి సంచాలకు డై వేస్తాడు. డైలో వచ్చిన కలర్ ను బట్టి కింద ఉన్న ప్లాట్ఫామ్ తీసేస్తే గాల్లో ఉండి బ్యాలెన్స్ అప్పుకోవాలి లేదా వేరే ప్లాట్ఫామ్కి వెళ్ళి ఉండొచ్చు అని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఫస్ట్ ఎవరు కింద పడతారో వాళ్ళకి తక్కువ పాయింట్స్, లాస్ట్ దాకా ఎవరు ఉంటారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ అనేది చెప్తాడు. ఇలా ఉండి ఆడాలి, ఎవరు ఎక్కువ పాయింట్స్ వస్తారో వాళ్ళు మిగతా
టాస్క్లు ఆడి ఎక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి మెగా చిప్ అవుతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చెప్తే ఏంటంటే సింపుల్ గేమ్ ఏం లేదంటే పైన ఒక తాడు ఇస్తారు, తాడును పట్టుకొని కింద ఒక ప్లాట్ఫామ్ లెక్క ఏదైనా ఇస్తారు, ఇచ్చిన దాన్ని మీద నిలబడి తాడును పట్టుకోవాలి. అక్కడ డై వేస్తారు అన్నట్టు, 2 కలర్ రెడ్ అండ్ బ్లూ ఇస్తారు కలరు. దానికి రోల్ అనేది డై వేస్తాం కదా, ఆ డైకి రెడ్ అండ్ బ్లూ వేసి అతికిచ్చి పెడతారు. ఆ డై పడ్డప్పుడు రెడ్ పడితే రెడ్ దానికి గుంజేయడము, బ్లూ పడితే బ్లూ ప్లాట్ఫామ్ అంటే కింద కాళ్ళ కింద ఉన్నది గుంజేయడం. తాడును పట్టుకొని వేరే ప్లాట్ఫామ్ కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే తాడు పట్టుకొని గాల్లోనే ఉండొచ్చు అయిపోయేదాకా, గేమ్ అయిపోయేదాకా. అది గేమ్ అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ డై వేస్తాడు. డై వేయగానే వచ్చేసి పృథ్వీది వస్తుంది. పృథ్వీది రాగానే బ్లూ కలర్ పృథ్వీది వస్తుంది. ఇది రాగానే పోయి దాన్ని తీసేస్తాడు, డై తీసేస్తుంది అంటే కింద ప్లాట్ఫామ్ తీసేస్తాడు. తీసేసిన తర్వాత తాను పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. వెళ్తాడుతుంటే నిఖిల్ కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తాడు. అలా కాదు, అలాగే నబీల్ కూడా చెప్తాడు, అలా కాదు నువ్వు కాళ్ళు పైకి పెట్టేసి తాడు మొత్తం రోల్ చేసుకో కాలుకు, అట్లయితే సేఫ్ గా ఉంటది అని చెప్పేసి. ఏంటంటే తాడు పట్టుకున్న తర్వాత చేతులు అనేది జారుతాయి, చేతులు మంటలు కూడా వస్తాయి, వాళ్ళకి అలవాటు ఉండదు కదా. అలా కూడా దాని తర్వాత వచ్చేసి నువ్వు అట్లా కాకుండా యష్మి ప్లాట్ఫామ్కి వెళ్ళిపో అని చెప్పంటే ఇటు విష్ణుప్రియ ప్లాట్ఫామ్ కన్నా అటు యష్మి ప్లాట్ఫామ్ కన్నా వెళ్ళిపో అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నట్టు. చెప్తే అప్పుడు పృథ్వీ వచ్చేసి యష్మి ప్లాట్ఫామ్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ డై వేస్తారు. డై వేసేస్తే బ్లూ కలర్ వస్తుంది. బ్లూ కలర్ రాగానే వచ్చేసి యష్మి రోహిణిది ఉంటుంది. రోహిణిది రాగానే వచ్చేసి అటు రోహిణి వచ్చేసి తేజ దగ్గరికి తాడు పట్టుకొని వెళ్ళిపోయి ఆ తాడు పట్టుకొని ఉంటుంది. వచ్చేసి అక్కడ ప్లాట్ఫామ్ మీద నిలబడతా అన్నట్టు. నిలబడిన తర్వాత యష్మి ఏమైంది యష్మి, నువ్వు అన్నావు కదా ఇండివిజువల్లీ గేమ్ అన్నావు కదా, ఎక్కడ పోయింది ఇండివిజువల్ గేమ్, నువ్వు తోసేసే పృథ్వీని తోసేయచ్చు, నువ్వు అట్లా ఉండొద్దు అంటే తోసేయడానికి నాకు ఛాన్స్ ఉన్నది కానీ తోసేస్తే నన్ను ఎక్కడ గుంజుకొని పోతాడు అని చెప్పేసి నాకు భయంగా ఉన్నది, అందుకే నేను తోసేయట్లేదు అని చెప్పేసి యష్మి చెప్తూ ఉంటది అన్నట్టు. కానీ ఈ గేమ్ అనేది ఒక చిన్న కామెడీగా ఇంత బాగా మంచి అనిపిస్తుంది. తేజ అంటాడు, ఏంటమ్మా ఇది, ఏందమ్మా రోహిణి వచ్చేసి పక్కన నిల్చుంది కదా, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బిగ్ బాస్ అది అని చెప్పి చెప్తారు అన్నట్టు. చెప్తుంటే ఈ నాతో టైటానిక్ ఫోర్స్ పెట్టించావు కదా బిగ్ బాస్ నువ్వు అని చెప్పేసి చెప్తే అప్పుడు తేజ వచ్చేసి ఉంటాడు, ఇది నాకు ఫోజ్ బాగుంది బిగ్ బాస్ అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత వచ్చేసి మళ్ళీ బజర్ వస్తుంది. బజర్ రాగానే మళ్ళీ డై వేస్తారు. డై వేయగానే విష్ణుప్రియది వచ్చేస్తుంది. రాగానే విష్ణుప్రియ కొద్దిగా సేపు ఉండి కింద దూకేస్తుంది. దూకేసిన తర్వాత బిగ్ బాస్ అడుగుతూ ఉంటాడు అన్నట్టు. కాదు మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ బజర్ వస్తుంది. బజర్ రాగానే వచ్చేసినాక అడుగుతుంటారు బిగ్ బాస్, ఏంటిది తేజ ఎలా ఉంది చుక్కలు లెక్క పెట్టు అని చెప్పేసి అంటాడు. అంటే తేజ వచ్చేసి 4 చుక్కలు కనబడుతున్నాయి బిగ్ బాస్ అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ వచ్చేసి యష్మి, విష్ణుప్రియ, ప్రేరణ అని చెప్పి చెప్తూ ఉంటాడు అన్నట్టు. తేజ వెల్డన్ అని చెప్పేసి నబీల్ కూడా ఎంకరేజ్మెంట్ అనేది చేస్తూ ఉంటుంటాడు. పోజ్ ఎలా ఉంది అని చెప్పేసి నబీల్ అడుగుతూ ఉంటాడు అన్నట్టు. బిగ్ బాస్ నాకు చాలా మంచి అవకాశం ఇచ్చావు అది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు. నాకు కూడా చుక్కలు కనబడుతున్నాయని చెప్పరా అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ డై వేసేయగానే మళ్ళీ బ్లూ కలర్ వచ్చేస్తుంది. బ్లూ కలర్ రాగానే అది గుంజేసిన తర్వాత గౌతమ్ వచ్చింది. పృథ్వీ వచ్చేసి పైన తాడు పట్టుకొని ఉంటాడు. తర్వాత యష్మి కూడా తాడు పట్టుకొని అట్లే ఉంటుంది. ఉండి వచ్చేసి యష్మి డౌన్ అయిపోతుంది, కింద నేనం తాకేస్తుంది. తర్వాత కొద్దిగా అయిన తర్వాత పృథ్వీ కూడా కింద నిలబడేస్తాడు. తర్వాత వచ్చేసి వీళ్ళదు అండ్ తేజాది అండ్ ఈమెది రోహిణి ఇద్దరు ఒకరి దాని మీద నిలబడ్డారు కదా, వచ్చేసి గౌతమ్ వచ్చేసి దాన్ని లాగడానికి చేస్తారు. 1 2 3 అని చెప్పగానే రోహిణి వచ్చేసి దూకేస్తుంది నేలపైన. తర్వాత తేజ అట్లే ఉంటాడు. ఉన్న తర్వాత కొద్దిగా అయిన తర్వాత గుంజేస్తాక తాడు పట్టుకొని అట్లే లాక్కుండా కింద దూకేస్తాడు అన్నట్టు. తేజ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో వచ్చేసి రోహిణి ఉన్నది. థర్డ్ ప్లేస్ లో వచ్చేసి మన గౌతమ్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్ లో వచ్చేసి యష్మి ఉన్నది. ఫిఫ్త్ ప్లేస్ లో వచ్చేసి
విష్ణుప్రియ ఉన్నది. ఈ పాయింట్స్ ప్రకారం వచ్చేసి 50 వచ్చేసి బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్మెంట్ అనేది వస్తుంది. వచ్చి ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారని చెప్పంటే తేజ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, రోహిణి సెకండ్ ప్లేస్ లో అవుతుంది, థర్డ్ గౌతమ్ ఉన్నాడు, ఫోర్త్ యష్మి ఉన్నది, ఫిఫ్త్ వచ్చేసి విష్ణుప్రియ ఉన్నది బిగ్ బాస్ అని చెప్పి చెప్తారంట. చెప్పిన తర్వాత వచ్చేసి అక్కడ ప్లాస్మాలో వచ్చేసి తేజాకు 50 పాయింట్స్, రోహిణికి 40 పాయింట్స్, గౌతమ్కి వచ్చేసి పృథ్వీకి వచ్చేసి 30 పాయింట్స్, యష్మికి వచ్చేసి 20 పాయింట్స్, విష్ణుప్రియకి వచ్చేసి 10 పాయింట్స్ అనేది డిస్ప్లే మీద కనబడుతుంటది అన్నట్టు. దాని తర్వాత వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి విశ్వక్సేన్ అనేది వస్తాడు. దాని సినిమా ప్రమోషన్ కోసము విశ్వక్సేన్ అనేది వస్తాడు. మెకానిక్ రాకీ సినిమా ప్రమోషన్ కోసము అందరూ వచ్చేసి రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకుని ఆటోలో వచ్చేస్తాడు. ఆటోలో వచ్చేసిన తర్వాత అందరూ రిసీవ్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతుంటే ఇంటి నుంచి భోజనం తీసుకొస్తారు అన్నట్టు అందరికి సభ్యులకు. ఆడ బెల్ వస్తుంది, స్టోర్ రూమ్ లోకి పోతారు, భోజనం తీసుకొని వచ్చి ఆడ పెడతారు. పెడితే ఎవరు అంటే స్వయంగా మా అమ్మనే వండి పంపించింది అని చెప్పి అంటారు. అన్న తర్వాత మీ అమ్మగారి పేరు ఏమంటే దుర్గా అని చెప్పి అంటాడు. దుర్గా గారికి అభినందన అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అన్నట్టు. తర్వాత బిగ్ బాస్ వచ్చి అనౌన్స్మెంట్ అని చేస్తాడు. విశ్వక్సేన్ మీరు ఇంటికి వచ్చినందుకు బిగ్ బాస్ కు ఆనందంగా ఉన్నది అని చెప్పి చెప్తారు అన్నట్టు. ఏంది ఇట్లా మంచిగా చెప్పొచ్చు కదా, ఇంత కొట్టినట్టు ఎందుకు చెప్తుండ అని చెప్పేసి అంటాడు. అన్న తర్వాత చిన్న చిన్న కామెడీ బిట్లు చేస్తుంటాడు. నా సినిమా రిలీజ్ ఉన్నది కాబట్టి వచ్చి మిమ్మల్ని ఇక్కడ టికెట్లు అమ్మాలని చెప్పేసి కోరుకుంటున్నాం, అమ్ముడు పోవాలని చెప్పి అమ్మాలి అని చెప్పి సినిమా కొన్ని ఏంటి సినిమా అసలుకి ఏంటంటే మలక్పేటలో ఒక మెకానిక్ సినిమా ఇది అని చెప్పి చెప్తాడు అన్నట్టు విశ్వక్సేన్. కొన్ని డైలాగ్ చెప్తాడు అన్నట్టు. బూట్ కాలుతో అంతే ఇరుకపోతుంది బూట్ కాలు, అవి కనుక్కోవాలి మీరు అని చెప్పేసి డైలాగ్ లో చెప్తూ ఉంటాడు అన్నట్టు. ఒక్కొక్క నింజాలు తీసి బుష్మాండంలో బిగిస్తా అని చెప్పేసి మీరే చెప్పాలని చెప్పి చెప్తా ఉంటాడు అన్నట్టు. జనాలు వచ్చేసి ఇట్లా చాలా తెలివైన వాళ్ళు ఇక్కడ చూసి ఇటు చూసాను అనుకో, ఇక్కడ నాకు మ్యూజిక్ వేసుకుంటారు, నన్ను ఆడుకుంటారు, ఇక్కడ వీడైంది కన్స్ట్రక్షన్ ముంగట అట్లా కూర్చున్నాడు ఇట్లా కూర్చున్నాడు అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటారు అని చెప్పి చేసేస్తారని చెప్పేసి చెప్తాను అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నాకు మరి ఏంది సంగతి, మీది నాకు టికెట్లు అమ్మి పెట్టారా మీరు, ఈ షో అయితే నాకు 200 టికెట్లు అమ్ముడు పోతాయి నాకు బిగ్ బాస్ వచ్చినా అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. చెప్తే అవినాష్ తేజ ఉండి మీరు ఏదంటే అదే అని చెప్పగానే తేజ అండ్ అవినాష్ వచ్చేసి ఫోల్ డాన్స్ చేయాలని చెప్పి అంటాడు. వీళ్ళు వచ్చి అవినాష్ అండ్ తేజ వెళ్ళి ఫోల్ డాన్స్ అనేది చేస్తారు. పాట వస్తుంది, పాట రాగానే పాట ప్రకారం ఫోల్ డాన్స్ అనేది చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత వచ్చేసి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత వచ్చేసి బయట కూర్చుంటారు, గార్డెన్ ఏరియాలో కూర్చొని ఆడ డిస్కషన్ జరుగుతుంది అన్నట్టు. వచ్చేసి హీరోయిన్ వచ్చేసి ఒక స్టోరీ, హీరోయిన్ వచ్చేసి డిగ్రీలో బీటెక్ లో కలిసి చదువుకున్నాము. అక్కడ విడిపోయిన తర్వాత వచ్చేసి ఆమె డ్రైవింగ్ నేర్చుకోవాలి, నా డ్రైవింగ్ స్కూల్కి వస్తుంది, వచ్చి నా ముఖం చూడకుండా రేట్ ఇట్లా ఫైనల్ ఇట్లా అవన్నీ మాట్లాడుకుంటుంది. రేట్ మాట్లాడుకున్న తర్వాత ఇట్లా తిరిగి చూడంగా నేను నీ దగ్గర నేర్చుకున్నా, ఇది యాక్టింగ్ చేయాలని చెప్పి చెప్తాడు అన్నట్టు. విశ్వక్సేన్ వెళ్ళి పైకి నా స్టేజ్ మీద ఆడి అటు సైడ్ తిరుగుంటాడు. వచ్చేసి రోహిణి వచ్చేసి హీరోయిన్ పని కూడా లెక్క చేసి అవినాష్ వచ్చేసి మాట్లాడుతున్నాడు, ఇట్లా కంజూస్ ఆమె కొంచెము డబ్బుల కాడ అని చెప్పి రోహిణి అడుగుతున్నట్టు. నాకు డ్రైవింగ్ కావాలి, డ్రైవింగ్ ఎంత అని చెప్పేసి అంటే అవినాష్ వచ్చేసి 10,000 చెప్తాడు. అమ్మ 10,000 నేను 3,000 అయితే ఇస్తా అని చెప్పి అంటది. 3,000 ఎవరు రారమ్మా వెళ్ళిపో అది అని చెప్పేసి అంటాడు. ఏంది ఇంత స్టీరింగ్ పట్టుకొని ఇట్లా తింపించేయడానికి, దానికి 10,000 లాస్ట్ 5,000 అయితే ఇస్తా అని చెప్పి అంటది. అన్న తర్వాత అనగానే విశ్వక్సేన్ ఇట్లా తిరుగుతాడు. తిరిగి వచ్చేసి నువ్వా అని చెప్పి సిగ్గుపడుకుంటా యష్మి వచ్చి రోహిణి పోతుంది అంటే, లేదు నువ్వు సీరియస్ కోపంగా రావాలి, ఇట్లా సిగ్గుపడొద్దు అది అని చెప్పి చెప్తారు అన్నట్టు. అప్పుడే ఒక సాంగ్ ఇస్తారు అన్నట్టు, పడిపోయింది ఆల్రెడీ పడిపోయింది అని చెప్పేసి సాంగ్ వస్తుంది. మీరు దేనికి వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు అవినాష్ అంటారు. మీరు దేనికోసం వచ్చారు, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, అక్కడ ఏదో సాంగ్ సినిమా వేరే సినిమాల సాంగ్ వచ్చి చేస్తారు, దానికి డ్యాన్స్ చేసేస్తారా, మీ దానికి ప్రమోషన్ చేసుకోవాలని సరే మళ్ళీ అని చెప్పేసి ప్రమోట్ చేస్తారు అన్నట్టు. నీకు ఫ్రీగానే చెప్తాను, ఫ్రీగా నేర్చుకోవడానికి నీకు మన అది అని చెప్పంటే నీ 5,000 తీసి నా చేతిలో పెట్టేసండి. 5,000 ఇప్పుడు సడన్ గా అంటే డబ్బులు ఎక్కడ నీ 5,000 కాదు, నీ 5,000 తీసి నా చేతిలో పెట్టడం అబ్బో అది సిగ్గుపడుతుంటది రోహిణి. అట్లా టాస్క్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత సినిమా ప్రమోషన్ అనేది చెప్తారు అన్నట్టు. రాకీ సినిమా రిలీజ్ అవుతుంది, టికెట్లు మీరు బుక్ చేసుకోండి, ఇట్లా థియేటర్లోకి వెళ్ళి చూడండి సినిమా అని చెప్పేసి చెప్తారు అన్నట్టు. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత వచ్చేసి రోహిణి చాక్లెట్ అడుగుతుంది. అడిగితే అప్పుడే ఇచ్చినా కదా అని చెప్పేసి
విశ్వక్సేన్ అంటాడు. అన్న తర్వాత వచ్చేసి అవినాష్ అడుగుతాడు, ఈ టీ షర్ట్ ఏదైనా టీ షర్ట్ కావాలంటే ఇస్తారంటే మరి నీ బట్టలు లేకుండా వెళ్ళిపోవాలని అని చెప్పంటే, లేదు నేను టీ షర్ట్ ఇస్తాను మీకు ఇస్తానంటే సరే ఇస్తా అని చెప్పేసి విశ్వక్సేన్ బాత్రూంలోకి వెళ్ళి కొత్త టీ షర్ట్ అన్న తీసుకొచ్చి అన్న టీ షర్ట్ అని అవినాష్ ఇస్తాడు. ఇస్తే బాత్రూంలో ఎక్కడ మార్చుకోవాలంటే బాత్రూంలో చూస్తారు. బాత్రూంలోకి వెళ్ళి టీ షర్ట్ మార్చుకొని ఆ టీ షర్ట్ అవినాష్ వేసుకుంటాడు. అప్పుడు నిఖిల్ అడుగుతాడు, పాయింట్ కూడా ఇస్తారా అంటే ఏంది అన్ని దోషేసుకుంటారా ఏందని చెప్పేసి అక్కడ చిన్న కామెడీ జరుగుతుంది. తర్వాత వీళ్ళంతా తిరుక్కుంటా సరదాగా గడుపుతాడు. విష్ణుప్రియ ఇట్లా చెప్తుంది బ్యాక్గ్రౌండ్ నుంచి, మీ సినిమా హౌస్ఫుల్ కావాలి, 100 days ఆడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్నట్టు. ఖచ్చితంగా మెకానిక్ రాకి వెళ్ళి హౌస్ థియేటర్లో చూడండి అది అని చెప్పి చెప్తారు. తర్వాత బిగ్ బాస్ అని చేస్తాడు, మీరు ఇక ఇల్లును విడిచే టైం ఏంటంటే ఇంటి దగ్గర గెంటేస్తుండ అన్నట్టు బిగ్ బాస్ నన్ను అని చెప్పేసి విశ్వక్సేన్ చిన్న కామెడీ చేస్తుంటాడు. అక్కడ వచ్చే సాంగ్ వస్తుంది, సాంగ్ డాన్స్ చేసేస్తే అయిపోతుంది, బిగ్ బాస్ అనేది అయిపోతుంది అక్కడ అక్కడికి. నా వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ అనేది చేయండి. ఖచ్చితంగా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇంకా నా వీడియోస్ మీకు ఎలా అంటే ఎక్స్ప్లెనేషన్ బాగుందా లేదా, ఇంకా బెటర్గా ఏమన్నా కావాలా అనేది దాని గురించి కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ చూసుకొని నేను ఇంకా బెటర్గా మీకు రివ్యూస్ చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను అన్నట్టు. నాకైతే సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. కొత్తగా నా వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కారనుకో ఆల్ నోటిఫికేషన్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారనుకో మీకు ఫర్దర్గా ఏమైనా వీడియోస్ పెట్టానుకో నోటిఫికేషన్గా వస్తాయి, మీకు అప్పుడు చూడొచ్చు అన్నట్టు. నన్ను పూర్తిగా మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. నా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.